ఎవరు పెద్ద మనుషులు పిలిచి చెప్తా ఉన్నారు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు పిలుస్తాను గొడవే ఏం గొడవ ఇంట్లో కూరలు నచ్చవు పెళ్లిలో కూరలు నచ్చుతాయి పెళ్లిలో అమ్మాయిలు నచ్చుతారు పెళ్లిలో కూరలు మగవాళ్ళు చేశారు కాబట్టి నచ్చుతాయి పెళ్లిలో కూరలు నాకి లొట్టలు వేసుకుంటా తింటివి తింటా ఇంట్లో అయితే అస్సలు నచ్చవే నువ్వు చేసేది వంటలు అనుకుంటానవా కుడితి విషము అదేంది చెరువులుగా కుక్కలు చేస్తారు చూడు దానా గుర్రాలకు వేసేది అట్లా చేస్తాంటావు అసలు అది తినేటట్టుగా ఉంటాయి అదంటే చెక్క గాని అన్ని వేసినట్టు ఉంటుంది అసలు నేను చెనిక్కాయల పొడి చేసినావు ఆ చెనిక్కాయల పొడి నిండా ఉప్పు వేయగోలు పెట్టినావు అసలు అది నోట్లో కూడా పెట్టుకోబుద్ది కాదు ఆడ పెళ్లిలో చూడు ఎంత కమ్మగుందో నువ్వు చేసే వంటలు దాంట్లో రుచి మళ్ళీ ఏంటి నా కూరలు తూ అంటావా చెప్తారా పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించి ఇంట్లో వాళ్ళు నచ్చరు ఇంట్లో కూరలు నచ్చవు ఇంట్లో పుల్లగూరలు నచ్చవు పక్కింటి పుల్లగూరలు పెళ్లి కూరలు అన్ని బాగా నచ్చుతాయి పంచాయతీ పెట్టిస్తా ఇప్పుడు నీతో ఇంట్లో ఉన్న నేను నచ్చను కానీ బయట ఉన్న వాళ్ళైతే బాగా నచ్చుతారు ఆ అమ్మ ఎవరో ముందు పెళ్లికి వచ్చింది ఇలా ఎన్ని పెళ్లిళ్ళు జరిగితే అన్ని పెళ్లిళ్ళకి వస్తుంది నాకేమో డౌట్ కొడుతుంది ఆమెతో మాత్రం ఇకలు పక్కపక్కలు ఏమి ఆనందమో ఆహాహా ఇంట్లో మాత్రం కాసేపు కూర్చొని మాట్లాడే అంటే మాత్రం మాట్లాడవు ఏమంత ఇది రా నీతో పంచాయతీ పెట్టిస్తా ఈరోజు ఎట్లా తిరిగి ఆ తాడ పడి తేలిపోవాలి ఈరోజు మీరు ఇంతవరకు కొట్లాడించారు అయినా ఇదంతా పంచాయతీ తేల్చాల్సిందే తాడో పేడ తేలిపోవాలి ఆగండి అమ్మా ఆగండి ఎందుకమ్మా అట్లా కొట్లాడుకుంటున్నారు ఆగండి మీ సమస్య ఏందో ఇక్కడ నిదానంగా చెప్పండి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు ఏంటో అది చూసి నిదానంగా పరిష్కరిస్తారు అది మేడం చెప్తాను చూడు మేడం చెప్తాంది ఆడదంటే ప్రశాంతంగా అన్ని సహించేదాని మాత్రం ఉండాల నువ్వు ఉన్నావు మాటికి నా మీద కూడా కొట్టాడు చస్తాంటావు నన్ను రక్కి చంపుతున్నావు మేడం మీ దేవత మేడం ఇంట్లో వాళ్ళ తప్ప అందరూ దేవతలే ఇంట్లో వాళ్ళు మాత్రం దయ్యాలు బాగా చెప్పినావులేమ్మా నువ్వు ఏం మెడ మీద కొట్టాను నీ చెల్లెలు ఏం చేసిందో తెలుసా అంత కొట్టాలని మాట్లాడతాను తెలుసా మా వాళ్ళు నీ చెల్లెలు పిలిపించుకుంది నీ వాళ్ళు పిలిపించింది ఇంకోసారి ఎత్తరా ఏమనుకుంటున్నావు నువ్వు మామూలు కూడా చెప్తానా నిన్న జమ్మంగా చెయ్యి కాలు కాలు చెయ్యి నరికి పడుతుంది చూడండి ఈమె కొట్లాడుతుంది లేదంటే వీడు వచ్చి కొట్లాడతారు అయ్యో ఎందుకు నలుగురు అలా కొట్లాడుతున్నారు ఒక్కొక్కరు కొట్లాడండి ప్రశాంతంగా అకార్డింగ్ టు లా IPL 2020 బావమరిది బావని కొట్టకూడదు బావమరిదిని కొట్టొచ్చు మిగతా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోకూడదు భార్య భర్తలు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఏంది మీరు కొట్లాడుతుంటే నువ్వు మూడు ఆయన మూడు అర్థం ఎవరు పెళ్ళాము ఎవరు మూడు అర్థం కాలే ఇద్దరు మొగుడు మాదిరారు ఇద్దరు పిల్లల మాదిరారు మాకైతే అర్థం కాలే ఎవరు మనం ఒకసారి కొట్టాలి వాటర్ వేసుకొని పండుకోరా కొట్లాట్లే మారిపోతాయి కదా అంతే కదా చట్ట ప్రకారం బామ్మది గారు బావని కొట్టకూడదు కదా వచ్చినా మా చెల్లెల వరస అవుతుంది అన్నయ్య మాట్లాడితే ఎవరినైనా కానీ చెల్లెలు వరుస మాట్లాడతాడు తమ్ముడు చెప్తాడు ఆగండి కొట్లాడుకోకూడదు ఏదైనా ఒక సమస్య ఉంటే ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ చెప్పుకోవడం జరగంటే చట్ట ప్రకారం కొట్లాడడం తప్పు నిదానం కొట్టవాలి కానీ ఈ విధంగా కొట్లాడకూడదు అంతా కలిసి వెళ్ళిపోండి దయచేసి ఎవరు కొట్లాడుతండి అందరూ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం నిదానంగా ఏదైనా గానీ సమస్యని పరిష్కరించుకొని ఇక్కడ మాట్లాడుకుందాం మనం ఈ విధంగా కొట్టుకోకూడదు నిదానంగా కొట్టుకొని మాట్లాడుకోవాలా భార్య భర్తలు అన్నాక వస్తానే ఉంటాయి సమస్యలు దానికల్లా పెద్ద మనిషి దగ్గర రావాలా మీరు
మొగుడు పిల్లలన్న తర్వాత కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎంతున్నా 4 గోడల మధ్య మాత్రమే కొట్టుకోవాలా. రోడ్డు మీదకి వచ్చి ఇట్లా కొట్టుకోకూడదు. నిదానంగా కొట్టుకోండి, కొట్టుకునేది కూడా. వాళ్ళు పెద్ద మనుషులు కొట్టాడదని చెప్తున్నారు. ఇదిగోలే బావకు సాయంత్రం కంజు తీసుకొనిరా, బావకు సాయంత్రం ఆమ్లెట్ తీసుకొనిరా, స్మిర్నాథ్ తెస్తాను. సాయంత్రం కూర్చొని ఫుల్ బాటిల్ ముగ్గురు మేమేదో అప్పుడప్పుడు కొట్టాలనుకుంటాను. ఆ మాత్రం మీరేదో మమ్మల్ని ఇట్లా గొడవ పడుకొని ఈడే ఉంటారు. ఎక్కువ వస్తారని ఉద్దరు లెక్క కోసం మీరు పంచాయతీ చేసేకి వచ్చినట్లున్నారు. మేము లెక్క పంచాయతీ వాళ్ళు చేశారా మనం చేసినామా నాకు అర్థం కాలే. వాళ్ళు ఏకమైన వాళ్ళు బిర్యానీలు తింటున్నారు, వాళ్ళు మొగుడు పిల్లలు అందుకే నేను చెప్తాండేది, నవ్వుతాండేది. మొగుడు పెండ్లాలు కొట్లాడిన దాంట్లో మాత్రం తల దూర్చుకుర్దు ఎప్పటికీ. నా పిల్లడానికి పట్టు చీరిస్తే చాలు, నా మా బామ్మర్ది కానీ స్మిర్నాథ్ ఇస్తే చాలు. మీరంతా ఈ ఊరు మధ్యలో నాకు నీతులు చెప్తాను. మీ పిల్లల దగ్గర పోయి మీరు తిట్టి తినండి, బాగుంటుంది. ఈ దిక్కుమాలు అన్నీ తీర్పులు ఇవ్వడానికి లండన్ వెళ్ళి ఆచార్య వచ్చిన నేను. మీ సైకిల్ బొక్క, మీ సైకియాట్రీ వేస్ట్ ఇదంతా. తల దూర్చుకుర్దు. భార్యాభర్తల మధ్య ఎవరు తల దూర్చకూడదు. దూరితే మా వాళ్ళు ఎదవలవుతారు.